అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ప్రస్తుత సమాజంలో మనుషులైతే కొందరు మనుషులు మృగాలుగా అయితే మారిపోతున్నారు మరి ఎందుకనంటే మరి కొన్ని రోజుల నుంచి అయితే మనం చూస్తూ ఉన్నాం మనుషులు ఏ విధంగా చంపుతున్నారు ఎట్లా ఒకరి భార్యాభర్తలు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు విపరీతమైన వాళ్ళు పగ ద్వేషాల మధ్య అయితే మొత్తం ఈ సమాజం మొత్తం అయితే నడుస్తూ ఉంది మరి భార్య భర్తను చంపడం భర్త భార్యను చంపడం సో వివాహేతర సంబంధం కోసం ప్రియుడు కోసం భర్తను చంపడం సో ఇలాంటి సంఘటనలు అయితే చూసినాం మనము సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ చూస్తే నిజంగా ఒక విధంగా అయితే చాలా బాధ అనిపిస్తుంది ఇంకో విధంగా మరి కోపం వస్తుంది ఎవరైతే ఆ అఘాయిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని చూస్తే కోపం వస్తుంది మరి ఇది మెదక్ జిల్లాలో ఒక దారుణ సంఘటన అయితే జరిగింది అంటే జనరల్గా మన పిల్లలు అయితే ఉంటారో మన పిల్లల్ని అయితే ఎంతో ప్రేమగా అయితే చూసుకుంటాం పిల్లల కోసం మన జీవితమే త్యాగం చేసి వాళ్ళకు ఏం కావాలన్నా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం మరి పిల్లలే మన జీవితం అనే విధంగా అయితే మనం బతుకుతూ ఉంటాం పిల్లలకి చిన్న హాని జరిగిన అంటే ఏదన్నా చిన్న అపాయం జరిగినా కానీ తట్టుకోలేని స్థితిలో అయితే తల్లిదండ్రులు ఉంటారు కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఈ సంఘటన వింటే మీకైతే మరి ఆమెను ఒకవేళ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కనిపిస్తే మరి మీరైతే ఇక మీ కోపాన్ని మొత్తం వాళ్ళ మీద కూడా చూపించే విధంగా అయితే కోపం వస్తుంది సో అది ఏంటి ఎక్కడ జరిగింది ఏంటి అనేది విషయాలు అయితే మనమైతే తెలుసుకుందాం సో మెదక్ జిల్లాలో ఈ సంఘటన అయితే జరిగింది అంటే ఒక మహిళ తన చిన్న పాపను చంపివేసింది ఎందుకు చంపేసింది ఏంటి అనేది దాని మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చూద్దాం దానికి సంబంధించి ఎక్కడ ఏం జరిగింది అనేది సో మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లి అనే గ్రామంలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది సో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది గత 3 నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నేపంతో కన్న కూతుర్ని ప్రియుడితో కలిసి హత్య చేసి పూడ్చిపెట్టింది కసాయి తల్లి ఇట్టి ప్రియుడితో కలిసి ఇట్టి విషయాన్ని శుక్రవారం తూఫ్రాన్ డిఎస్పీ మీడియా సమావేశంలో అయితే తెలియజేశారు శివంపేట మండలం శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అనే వ్యక్తి తన కూతురు మన్మరాలు కనిపించడం లేదంటూ మే నెలలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని తూఫ్రాన్పేట సిఐ శివంపేట ఎస్ఐ వారి బృందాలతో అయితే గాలింపులు అయితే చేపట్టారు అలాగే టెక్నికల్ పద్ధతులతో ఫోన్ ట్యాపింగ్ చేయగా వారు గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రాంతంలో ఉన్నట్లుగా ఆధారాలు దొరకగా వారిని తీసుకొని వచ్చామని డిఎస్పీ అయితే తెలిపారంట ఫయాజ్ మమత ఇద్దరు ఉన్నారు కానీ పాప లేదని అనుమానంతో వారిని విచారించగా జూన్ 7వ తేదీన పాప గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నారని వాళ్ళైతే పోలీసులు అయితే చెప్పారు అనంతరం ఆమెను శభాష్పల్లి వరి పొలాలలో పూడ్చిపెట్టామని తెలిపారు దీంతో శివంపేట ఎస్ఐ శివంపేట తహసీల్దార్ మెడికల్ ఆఫీసర్లు పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడ చిన్నారి ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి జేసీపీ సహాయంతో వెతకగా అమ్మాయికి సంబంధించిన అస్థిపంజరం దొరికిందంట అంటే చిన్న పాపకు సంబంధించిన అస్థిపంజరం అయితే దొరికింది సో ఇక అమ్మాయి చావుకు కారణమైన ఫయాజ్ మమతను అలాగే కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు సో చూసిరు కదా మరి ఇదంతా దారుణ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లి అనే గ్రామంలో ఒక మహిళ మమత అనే మహిళ మరి వివాహేతర సంబంధం పెట్టుకుంది ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెకు 2 ఏళ్ల పాప ఉంది చిన్న పాప ఉంది ఆ పాప వీళ్ళ ఇద్దరికి వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పేసి ఇద్దరు కలిసి ఆ చిన్న పాపను చంపేసి పూడ్చిపెట్టేసి వీళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే మమత వాళ్ళ నాన్న ఉంటాడో ఆయనైతే మరి ఈ సంఘటన 3 నెలల క్రితం జరిగింది మరి వాళ్ళ నాన్న ఎవరైతే ఉంటారో ఆయన మా కూతురు మన్మరాలు కనిపించట్లేదని అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు అయితే ఇంక అన్ని వివరాలు సేకరించి మరి వాళ్ళు సెల్ ఫోన్లు అవన్నీ ట్రాప్ చేసి ఎక్కడ ఉన్నారో ఏంటి అని మరి గుంటూరు దగ్గర నర్సరావుపేటలో అయితే వాళ్ళు కనిపించారు అంటే అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే మరి వాళ్ళిద్దరు ఉన్నారు కానీ ఆమెతో పాటు చిన్న పాప లేదు అంటే 2 ఏళ్ల పాప ఉంటుందా పాప లేదు మరి ఏమైంది అని పోలీసు వారి స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనుక చంపేసినామని చెప్పారంట అంటే చూడండి 2 ఏళ్ల పాప వాళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డుకొస్తుందని చంపేసి పూడ్చిపెట్టారంట మరి పోలీసులు అయితే అలా పట్టుకొని ఎక్కడైతే పూడ్చిపెట్టిరో మరి అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడైతే పూడ్చిపెట్టారో తీస్తే అక్కడ ఏం లేదు ఇంకా 3 నెలలు అయిపోతుంది కదా అస్థిపంజరం తప్ప అక్కడ ఏం కనిపించట్లేదు సో ఇంత దారుణంగా అసలు 2 ఏళ్ల పాపను చంపాలని అసలు వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏంటో సమాజం ఎటుపోతుందో కూడా అర్థమవుతలేదు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి అట్లాగే పోలీసులు ఎక్కడైతే ఏదైతే జేసీబీతోని తీశారో ఆ విజువల్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ మీకు ఇగో ఈమెను చూపిస్తా ఇగో ఈమెనే ఆమె ఆ మహాతల్లి ఈమెనే అన్నమాట చంపేసింది ఈమె ఇగో ఈమె చిన్న పాప ఎంత ముద్దుగా ఉంది చూడండి ఒకసారి
నిజంగా ఎంత క్యూట్గా ఉంది, ఇంత చిన్న పాపను చంపాలని. సో వాళ్ళకు ఎట్లా అనిపించింది, వాళ్ళు నిజంగా మనుషులా లేకపోతే వాళ్ళు జంతువులా? జంతువులు కూడా నాకు తెలిసి జంతువులు కూడా ఇంత క్రూరంగా ప్రవర్తించేది. వాటి పిల్లలకు సంబంధించి వాటి సంరక్షణ జంతువులు కూడా మరి సొంత పిల్లలను అయితే ఏం చేయదు. నాకు తెలిసి బహుశా మనుషులే ఇలాంటి దారుణాలకైతే పాల్పడతారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మరి జంతువులు కూడా నేను ఎక్కడ చూడంగా కొన్ని జంతువులు మరి పుట్టిన పిల్లల్ని చంపుతాయని విన్నాను, కానీ నేను ఎక్కడైతే ఎక్కువ చూడలేదు. జంతువులు కూడా అట్లా చేయాయి, మనుషులు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ మహాతల్లి ఇంత చిన్న పాపను 2 ఏళ్ళే ఉంది చంపేసి పూడ్చిపెట్టింది. మరి ఈ పాపను చూస్తే ఆమెకి ఎట్లా చంపబుద్ధి అయింది ఏంటి? అసలు వాళ్ళు మనుషులేనా లేకపోతే నిజంగా సైకోలా? సమాజం ఎటుపోతుంది ఏంటానికి ఇంత కూడా ఆలోచన లేకుండా ఎవరైతే వ్యక్తితో ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఈ పాప అడ్డొస్తుందని మొత్తానికి చంపేసి వీళ్ళంతా వీళ్ళు ఎంజాయ్ చేయడానికి బయటికి పోతే మరి ఇక పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొస్తే సో ఈ విషయం అంతా చెప్తే ఇక పోలీసులు మొత్తానికి అక్కడ చూసిరు, ఎక్కడైతే పూడ్చిపెట్టిరో అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే మరి జేసీబీతోనైతే తీస్తూ ఉన్నారు. అక్కడ సంబంధించిన జిల్లా పోలీసులు, డిఎస్పీ, ఎస్ఐ, సిఐ సో వీళ్ళందరూ కూడా అక్కడ జేసీబీ ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ పాపను పూడ్చిపెట్టారో అక్కడి నుంచి అయితే వాళ్ళైతే తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈమెనే పాప, చిన్న పాప, చంపిన ఆమె ఈమె తల్లి, మహాతల్లి ఈమెనే. ఇంత చిన్న పాపను మరి చంపాలని ఆమెకి ఎట్లా అనిపించిందో ఇది మరిగా అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా సమాజం అయితే ఇట్లా తయారవుతున్నారు. మరి చిన్న పాప వాళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చెప్పేసి అంత క్రూరంగా గొంతు బిసికేసి చంపేసిందట. మళ్ళీ మామూలుగా కూడా కాదు, గొంతు బిసికేసి చంపిస్తా అంటే ఆ టైంలో ఆ చిన్న పిల్ల మరి ఏ విధంగా ఆవేదన చెంది ఉంటుందో, గొంతు బిసికేసి చంపిద్దంటే మరి ఆమె నిజంగా తల్లా లేకపోతే కసాయి తల్లా లేకపోతే ఆమె ఏమన్నా రాక్షస లేకపోతే మరి ఇంకేమైనా సైకోనా, ఇంకా ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు వర్తిస్తాయేమో అర్థం కాదు. కానీ సరే ఒకవేళ నీకు పోవాలనిపిస్తే వెళ్ళి పాపని ఎందుకు చంపిర్రు? పాప పో కదా, నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో నువ్వు నీకు ఏం చేయాలనిపిస్తే అది చేసుకో. అనవసరంగా పాపని చంపడం ఎందుకు? నీ భర్తకు విడాకులు ఇచ్చేసి నీ ప్రియుడైతే ఎవరైతే వాళ్ళని చేసుకో, ఎవరొద్దన్నారు అంతేగాని పాపని ఏం చేసిర్రు మీరు? పాపని ఎందుకు చంపిరు? ఎందుకు పుడిచిపెట్టారు? ఎందుకు పోయారు? సో ఇవన్నీ చేసిరు. ఇప్పుడు పోలీసులకు అయితే దొరికిరు కదా, మొత్తానికి దొరికిరు, తీసుకొచ్చారు, కేసులు వేసారు, లోపటేస్తారు, కథం అయిపోతుంది. కానీ ఇది ఆలోచించముందు అసలు మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది అర్థం కాని విషయం. ఇక్కడ అంత చిన్న పాపని సో గొంతు బిసికేసి చంపాలన్నంత ఐడియా ఎట్లా వస్తుంది వాళ్ళకు? సో ఇది నిజంగా బాధాకరం. న్యూస్ చదువుతున్నంతసేపు అయితే మాకు చాలా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సో సమాజానికి ఇలాంటివి అయితే చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. నిజంగా ఇట్లాంటివి అయితే మరి నిజంగా ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మరి ఇది దారుణమైన విషయం అనుకోవచ్చు. ఎందుకంటే మరి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, మరి ఇంకా వివిధ కోణాలు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇద్దరే ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సమాచారం అయితే సేకరించి మొత్తం కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి అయితే ఇది మెదక్ జిల్లాలో నిజంగా ఈ దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.